బాణప్రయోగం చేశాడు. చేయగానే సైన్యం అంతా తప్పుకుంది. తర్వాత ఆ మర్రి చెట్టు కనబడింది. అక్కడే ఆ హోమం చేస్తాడు. అదిగో మర్రి చెట్టు. ఇప్పుడు వాడు భూమికి పూజ చేస్తున్నాడు. లక్ష్మణ, వాడు పూజకు వెళ్లకుండా నిగ్రహించు అని చెప్పాడు విభీషణుడు. అలా చెప్పేసరికి హనుమ అరవీర భయంకరుడై రాక్షసును మర్దించేశాడు. ఆ రోజున హనుమ పరాక్రమం ముందు రాక్షస సైన్యం నిలబడలేకపోయింది. పెద్ద పెద్ద ఆకారాలు చేశాడు హనుమ. అలా చేసేటప్పటికీ ఇంద్రజిత్తు తాను చేస్తున్న హోమమును ఆపుచేసి ముందు హనుమను సంవరించి తిరిగి వచ్చి హోమం చేద్దామనుకున్నాడు. వానికి లక్ష్మణుడు అడ్డుగా వచ్చాడని తెలియదు ఇంద్రజిత్తుకు. వెళ్ళి తన రథం ఎక్కి హనుమ వైపు తిప్పమన్నాడు. హనుమ మీద ప్రయోగించడానికి బ్రహ్మాండమైన అస్త్రమును అభిమంత్రిస్తున్నాడు. అప్పుడు విభీషణుడు, వీడు ఆ అస్త్రమును అభిమంత్రించక ముందే, లక్ష్మణ, ఆ అస్త్రాన్ని అభిమంత్రించక ముందే, ధ్యానములోకి తెచ్చుకోక ముందే దాన్ని పడగొట్టేసి అన్నాడు. విడిచిపెట్టాడంటే హనుమకు ప్రమాదం వచ్చేస్తుంది. అందుకని లక్ష్మణ, వెంటనే నీవు ఇంద్రజిత్తు మనస్సుని నీ వైపు తిప్పుకో, ఆ మంత్రాన్ని కకవికలము చేసి నిర్వీర్యము చేసి అని చెప్పాడు. వెంటనే లక్ష్మణమూర్తి ధనుష్టంకారం చేశాడు. ఆ టంకార ధ్వనికి ఇంద్రజిత్తు ఇటు చూశాడు. చూస్తే అప్పుడు లక్ష్మణ్ అన్నాడు, ఓడి దుర్మార్గుడా ఇంద్రజిత్తు, హనుమ మీద ఎందుకు యుద్ధం? నీకు చావ ఉంటే, నువ్వు వీరుడు అయితే, నువ్వు ధీరుడు అయితే నాతో యుద్ధము చేయి. రా, నేను సిద్ధంగా ఉన్నాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధము చేయి అన్నాడు. ఇంతకు పూర్వము నిన్ను 2 సార్లు కొట్టాను. ఇంద్రజిత్ అనుకుంటున్నాడు. లక్ష్మణుడు ఆ మాట అనగా ఇంద్రజిత్ అనుకుంటున్నాడు, ఓహో, ఇంతకు ముందు నిన్ను 2 మార్లు కొట్టాను, బుద్ధి లేక మరలా వచ్చావా? చూడు, ఇటువంటి యుద్ధం చూపిస్తాను ఇవ్వాలని ఇంద్రజిత్తు ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభించాడు. అది సామాన్యమైన యుద్ధము కాదు. మామూలు వీరులైతే అప్పటికప్పుడే చచ్చి ఉడుకునేవారు. కానీ లక్ష్మణమూర్తి రోజు చూయిస్తున్నాడు అంగరంగ పరోపేతమైనటువంటి అభేద్యమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధాన్ని చూయిస్తున్నాడు లక్ష్మణమూర్తి. ఇంద్రజిత్తు విభీషణుడిని అధిక్షేపించాడు. అప్పుడు విభీషణుడు అంటున్నాడు, నీ తండ్రి యందు నీ యందు పాపం ఉన్నది కాబట్టి నేను వచ్చేశాను. నీ వంటి వారిని ఆశ్రయించి ఉండకూడదు. నీచా, ఓ ఇంద్రజిత్తు, నీకేమి తెలుసు ధర్మం గురించి అని బదులు పలుకుతూ బ్రహ్మాండమైన యుద్ధం జరగబోతుంది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 పగళ్ళు 3 రాత్రులు లక్ష్మణమూర్తి భూమి మీద నిలబడి అలా కొడుతూనే ఉన్నాడు. అంటే ఎంత భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు చూడండి లక్ష్మణమూర్తి. ఒక పక్క హనుమ, ఒక పక్క లక్ష్మణమూర్తి అరవీర భయంకరంగా ఆ ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నారు. ఇంద్రజిత్తు ఏమైనా తక్కువవాడా? ఆయన మాయలోకి వెళ్ళి చేస్తున్నాడు. ఆయన చాటు నుండి వేస్తున్నాడు బాణాలను. ఒక్కొక్క బాణ పరంపరను ఇలా దగ్గరికి వచ్చేలోపే అలా తుత్తుని చేసేస్తున్నాడు లక్ష్మణమూర్తి. ఒక్కొక్క చోట లక్ష్మణుడి పక్కకు జరుపుతూ హనుమ ముందుకు వస్తున్నాడు. ఒక్కొక్క చోట లక్ష్మణుడు ముందుకెళ్ళి ఆ ఇంద్రజిత్తును మాయా యుద్ధముతోటే మాయలా చేస్తున్నారు. అతడు కనబడకుండా యుద్ధం చేస్తే వీళ్ళు కనబడుతూ మాయ చూపిస్తున్నారు లక్ష్మణుడు, హనుమ. అప్పుడు వానరులందరూ కూడా ఓకుమ్మడిగా వెళ్ళి వాని గుర్రములను కొట్టారు. కొట్టే లోపల అతడు ఒక చేత్తో సారథ్యం చేసుకుంటూ ప్రతిద్వంది వైపు వెడుతూ తిరుగుతూ యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తు. అటువంటి సమయంలో ఇక లక్ష్మణమూర్తి ఒంట్లోంచి నెత్తురు ఏరులై ప్రవహిస్తున్నట్లుగా ప్రవహిస్తుంది రక్తము. ఆ రకంగా కొట్టాడు బాణాల పరంపర ఇంద్రజిత్తు. ఆ బాణాలన్నీ గుచ్చుకున్నాయి లక్ష్మణమూర్తికి. రామ లక్ష్మణుడు మనను రక్షించడానికి సామాన్యమైన యుద్ధం చేయలేరు. రావణ సంవారం అంటే మాటలు కాదు. పితృదేవతలు, దేవతలు, గంధర్వులు, గరుడులు, ఉర్వులు అందరూ కూడా లక్ష్మణమూర్తిని రక్షిస్తున్నారు. ఇంతలోగా ఐంద్రాస్త్రము, వాయుస్త్రము, పాపకాస్త్రము, పాశుపతాస్త్రము, ఎన్ని అస్త్రాలు వేయాలనో అన్ని వేశాడు లక్ష్మణమూర్తి. వేటికి ఇంద్రజిత్తు లొంగలేదు. అప్పుడు విభీషణుడు అంటున్నాడు, అతని పౌరుషం పెరిగిపోతున్నది మహానుభావా. లక్ష్మణ, ఇక నువ్వు ఉపేక్షించకు. అతన్ని ఉపేక్షిస్తుంటే ఇంకా పౌరుషం పెరిగిపోయి ఇంకా శక్తివంతుడవుతాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తుకు అవకాశం ఇవ్వకు. బాణమునొక దానిని అభిమంత్రించు, వాడి మీద వదులు. వాడు చావాలి. ఇక్కడే చావాలి, ఇప్పుడే చావాలి. వాడు ఇప్పుడు గనక చావకపోతే, వాడు విజృంభిస్తే మళ్ళీ మనకు మరణమే శరణ్యమిక. మరణములోకి వెళ్ళిపోతా మృత్యుదేవత మనల్ని ఆవహిస్తుంది. లక్ష్మణ, ఉపేక్షించకు.
తీ, బాణాలు వెయ్యి అని అన్నాడు. విభీషణుడు ధర్మాత్ముడు అండి, ధర్మం ఉన్నవాడు కాబట్టి ఇటువైపు వచ్చి చేస్తున్నాడు. మహానుభావుడు ఆ మాట అనగానే లక్ష్మణమూర్తి ఒక్కసారి కోరలు కలిగిన పాము లాంటి తీవ్రమైన బాణమును ఒక దానిని తీసి అభిమంత్రించాడు. వింటినారికి తొడిగాడు. ధనుర్వేదములో ఎన్ని అస్త్రములున్నాయో అన్ని మంత్రములు వేసి బాణ ప్రయోగము చేశాడు. ఆయన యొక్క ధనస్సును వింటినారని తీసి ఎక్కుపెట్టి వింటినారు ఒక్కసారి ఆకర్ణాంతము లాగాడు. లాగి అభిమంత్రించాడు. ఉన్న బాణ పరంపరంతా కురిసిపోవాలని అలా వదిలేశాడు లక్ష్మణమూర్తి. ఇంద్రజిత్తు అంత అస్త్రాలు వేసినా మరణించడం లేదు. ఎలా మరణిస్తాడండి వీడు? ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. ఇంకా మరణిస్తలేడు ఇంత చేసినా అని అక్కడున్న వానరులందరూ అనుకుంటున్నారు. కొంత వానర సైన్యం వెళ్ళింది కదా, ఆ వానరులు అనుకుంటున్నాడు, ఇంత లక్ష్మణమూర్తి ఇన్ని బాణాలు వేసినా ఇంద్రజిత్తు చావట్లేదే, ఎలా? ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి శ్లోకము చదివాడు లక్ష్మణమూర్తి. ఇలా కాదిక, వీడికి అంత మందించాల్సిందే, వీడికి చావు తెప్పించాల్సిందే, ఇక ఉపేక్షించేది లేదని ఒక్క శ్లోకాన్ని చదివాడు. విచిత్రమైన శ్లోకం అది. ఎలాంటి శ్లోకం అది? ధర్మాత్మ సంధ్య సచ్చంద రామో దాశరథ యది పౌరుషే చ ప్రతిద్వందః తదైనం జహీ రావణీం. చూశారా ఎవరిని తెలిశాడు? ధర్మాత్ములను తెలిశాడు. రామ, దశరథ. ధర్మానికి మారు పేరు కాబట్టి ధర్మాన్ని తలిస్తే అధర్మం అలా ఉండిపోతుంది. అంటే ఎప్పుడు నిన్నటి వరకు నేను అధర్మంలోనే ఉన్నాను, ఇప్పుడు తలోమన్నారు కదా, ధర్మాన్ని తెలిశాను. వస్తుంది ధర్మం వెంటనే? రాదండి, అలాంటి వాళ్ళ దగ్గర రాదు. ఎప్పటి నుండో ధర్మాన్ని ఆచరిస్తున్నా, ఇవాళ నాకున్న ధర్మంతో నేను చేస్తే అవ్వట్లేదు. ఇప్పుడు ధర్మాన్ని పిలిచాను. ధర్మమా, నేను నిజంగా ఇన్ని సంవత్సరాల నుండి ఆదివారైనటువంటి ధర్మాన్ని పట్టుకొని మత్తు పదార్థాలు మాంసాలు తినకుండా ఉన్న వాడినైతే, బ్రహ్మ ముహూర్తంలో లేచిన వాడినైతే, ఇంటిలో దీపం పెట్టిన వాడినైతే పురుషోత్తముడు అనుకోవాలి. స్త్రీ అయితే, ఓ ధర్మమా, నా భర్తను రామాయణం విన్న రోజు నుండి అనుగమించిన దానినైతే, నా భర్తనే వ్రతముగా భావించుకున్న దానినైతే, ధర్మమా వచ్చి నన్ను కాపాడంటే వచ్చేస్తుంది. ఉండాలి కదా కొంత చరిత్రలో. ధర్మాన్ని అనుష్ఠించిన వారికి ధర్మం అనే పేరెత్తితే వచ్చి కాపాడుతుంది. నువ్వు ధర్మాన్ని అనుష్ఠించలేదు, ఇవాళ ధర్మాన్ని తెలుస్తుందంటే వస్తుందా? చిన్న ఉపమానం చెప్పుకుంటే, ఊర్లో 100 మంది దగ్గర అప్పులు తీసుకున్నావు, ఎవడికి అప్పు కట్టలేదు. ఇవాళ మరో అవసరం వచ్చిందని ఇంకో నడిపిస్తారా? ఇవ్వరు కదా. నీ చరిత్ర ఉండాలి కదా. ఆయన అండి ఎక్కడ ఒక్క రూపాయి ఉంచలేదండి, పరమధర్మాత్ముడండి. కానీ ఎవరిస్తలేరండి అన్నప్పుడు నువ్వు ధర్మాన్ని ఆచరించు. ఓ ధర్మమా, నేను కొన్ని సంవత్సరాల నుండి అవసరానికి నిమిత్తంగా తెచ్చుకుంటున్నాను, అడగక ముందే ఇచ్చేస్తున్నాను. అలా ఇచ్చిన ధర్మమే నా దగ్గర ఉంటే ఇప్పుడు నాకు ఎవరు అడిగినా ఇస్తలేరు, నీవే ఇచ్చివంటే ధర్మము ఏ రూపంలో తీసుకొచ్చిన అవసరం తీర్చేస్తుంది. ఇలాంటివి చాలా జరిగాయండి. ఆచరించేటువంటిది నీ దగ్గర ఉండాలి. ఉండకుండా ధర్మాన్ని అన్నారు కదా, ఇప్పుడు ఒకసారి ధర్మాన్ని తెలిస్తే వస్తుందా అంటే ఎలా వస్తుంది? నువ్వు ఎప్పుడు ధర్మాన్ని ఆచరించామని వస్తుంది. కాబట్టి ఇక్కడ లక్ష్మణుడు ధర్మమూర్తి అయినటువంటి రామో దాశరథత్యాది అన్నాడు. ఎంత గొప్పదండి. మా అన్న రామచంద్రమూర్తి ధర్మాత్ముడైతే, అబ్బా ఏమి మాట అండి నిజంగా. రాముడు ధర్మాత్ముడు కాడు అన్నవాడికి పెద్ద ఉపమానం. దీన్ని మించి ఇంకోటి ఉందండి, దాన్ని మించి ఇంకోటి ఉందండి. ఇది అనుకోకండి. రాముడి ధర్మం అంటే అసలు చెప్పలేమండి. రాముడి ధర్మాన్ని తరము కాదు, రాముడి ధర్మం చెప్పడం ఎవ్వరి తరము కాదు. ఏదో చెప్పామని సంతోషించడం తప్ప కానే కాదు. రాముడి ధర్మము అడుగులో 1000వ వంతు కనుక్కోవచ్చు. మనం ఒక అడుగు వేస్తే 1000 రకాలుగా చెప్పవచ్చు ధర్మాన్ని, 1,000,000 రకాలుగా చెప్పవచ్చు ధర్మాన్ని. అంత గొప్ప ధర్మాత్ముడండి రామచంద్ర ప్రభు. మా అన్న రామచంద్రమూర్తి ధర్మాత్ముడే అయితే, సత్యసంధుడైతే, దశరథ మహారాజు కుమారుడే అయితే చెప్పండి, ఇప్పుడు బాణం పనిచేయదా? ఇప్పుడు ధర్మము రాదా? ఇప్పుడు ధర్మం వస్తుంది. ఎందుకు వచ్చింది?
దశరథుడు ధర్మాన్ని పట్టుకొని నిలబడ్డాడు, రాముడు ధర్మాన్ని పట్టుకొని నిలబడ్డాడు, ఇప్పుడు లక్ష్మణుడు ధర్మాన్ని పట్టుకొని నిలబడ్డాడు. అలాంటి ధర్మాన్ని పట్టుకున్న లక్ష్మణుడు ధర్మాత్ములైతే అని ధర్మాన్ని పిలిచాడు. ఇప్పుడు రాదా ధర్మం? ఉడకొచ్చేస్తుంది. ఇది అని అర్థం. ధర్మాన్ని తలవంగానే ధర్మం వచ్చేస్తుంది, కాపాడేస్తుంది అనేటువంటి పిచ్చి ఆలోచన చేయొద్దు. మనం కొంత ధర్మాన్ని ఆచరించిన వాళ్ళమై ఉండాలి. మనకు బాధ కలిగినప్పుడు అనుకోవాలి, నేను నిజంగా బ్రహ్మ ముహూర్తం అనే ధర్మాన్ని తెలిసినప్పటి నుండి ఆచరిస్తున్న వాడిని అయితే 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, సంవత్సర కాలం అవుతుంది, నాకు ఈ ఆపద తొలగిపోగా కానీ ఒక్కసారి అను, ధర్మము రాకపోతే అడుగు. ధర్మం అంత గొప్పదండి. మీరు చేసి చూడండి, చేసి చూసి ఆ ధర్మం గనక మీ దగ్గరికి రాకపోతే, ఒక పిచ్చాడా ఎక్కడున్నావురా చెప్పిపోయావు, మేము ఆచరించాము, సంవత్సర కాలం అయింది, ఆపదొచ్చింది, ధర్మమా కాపాడమన్నానో నా దగ్గరికి రాలేదురా అని నేను ఎక్కడున్నా వచ్చి లాగి కొట్టండి. ధర్మం అంత గొప్పదండి. ఆచరించిన వారికి తెలుసని, ఆచరించే వాడికి తెలుసు ధర్మం అంటే ఏమిటో. ఆచరించే వాడికి ఏం తెలుస్తుందండి? ధర్మం అంత గొప్పది. ధర్మాన్ని ఎప్పుడైనా ఆచరించాలి, ఆచరణ చేస్తే వస్తుంది. అలాంటి ధర్మాత్ముడైతే మా అన్నగారు పౌరుషం ఉన్నవాడైతే నా ఎదురుగుండా నిలబడిన ప్రతిద్వంది అయినటువంటి ఇంద్రజిత్తు నిగ్రహించగలడు గాక అని బాణప్రయోగం చేశాడు. ఇదేమన్నా మంత్రమా అండి? ఎక్కడ ఉపదేశం పొందాడు? ఈ మంత్రాన్ని ఉపదేశం పొందడే లక్ష్మణుడు. లక్ష్మణుడి గురువు ఎవరండి? లక్ష్మణుడి గురువు ఎవరు తెలుసా మీకు? రామచంద్రుడే. ఎందుకు? విశ్వామిత్రుల వారు రాముడికి ఉపదేశం చేశాడు, రాముడే లక్ష్మణుడికి చేయమన్నాడు ఉపదేశం. అంటే లక్ష్మణుడి యొక్క గురువు అన్నగారే. పూర్వకాలంలో